ఈరోజు మీ వంట అద్భుతంగా ఉండాలి. మీ వంట తిని మా ఫ్రెండ్స్ కి పిచ్చెక్కిపోవాలి. నా సంగతి నీకు తెలిసిందే కదే. మా బాసు ఏంటి నా వంట తిని నాకు ప్రమోషన్ మరి ఇచ్చి త్యాంపా పంపాడే. అంతేకాదు అసలు హైదరాబాదులో మన బిర్యానీ తిని అందరు అసలు బెంబేలు ఎత్తిపోయారు తెలుసా నీకు. ఏం చేస్తున్నావే నువ్వు? నేను ఉప్పు రెడీ చేస్తున్నా, చివర్లో మీకు ఉప్పు తిప్పేద్దామనని. చూడు వాళ్ళకి మామూలు కాదు అసలు. ఈరోజు మ్యాన్లీ వంట ఏందో చూపిస్తా నేను. మా మగవాళ్ళ వంట ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి మీకు. అసలు ఏనండి మీకు బిర్యానీ చేయటం అసలు రాదంటగా. సర్లేండి, నెక్స్ట్ టైం మీ బిర్యానీని చూసి మేము కూడా నేర్చుకుంటాంలేండి. ఈ రొయ్యల వేపుడు చూసారు ఎట్టుందో అసలు. ఈ రొయ్యల్ని మనం నూనెలో అలా ఏం చేసి పైన కారం చల్లి పెట్టామనుకోండి అసలు ఎట్టుంటుందో అనుకున్నారు. మీ రొయ్యల వేపుడు తిన్నాక మేము టాంపాకి వెళ్ళి మరీ రొయ్యలు తెచ్చుకొని వండుకొని మరీ తింటాంలేండి. చికెన్ ఫ్రై చూసారా మీరు? అసలు అంతా హోటల్ నుంచే తీసుకొచ్చినట్టుందే. ఇంటర్నేషనల్ కుకింగ్ కాంటెస్ట్ కి ఏమైనా వెళ్ళకపోయారా? అదే అండి, అసలు వాళ్ళు నన్ను పిలిచారు కాకపోతే మనకు టైం లేక నేను వెళ్ళలేదండి. అయ్యో పాపం. అన్ని ఇండియన్ వంటలేనా అండి, వెస్ట్రన్ ఏమీ చేయలేదా? అంటే వెస్టర్న్ నాకు అంత పెద్దగా రాదండి. చిచ్చి, ఇంత చండాలంగా ఉందేంటి? వామ్మో, ఇంత బ్యాడ్ ఫుడ్ నా జీవితంలో ఎప్పుడు తినలేదు. చాలా గొప్పలు చెప్పారు. అసలు మీకు ఫుడ్ వండడం కూడా రాదా? సరే ఇంకా మీరు వంటలు చేయటం ఆపేసేయండి. ఈ మగాళ్ళకి కబుర్లు చెప్పడమే గానీ వంటలు చేయడం ఏమీ రాదు. ఏంటి వాళ్ళు అలా తిడుతున్నారండి? మరీ టూ మచ్. మగోడిని చూడకుండా ఎట్టబడితే అట్టు తిడుతున్నారు. ఏంటి నువ్వు ఏడుస్తున్నావేంటి? అంటే ఇన్నాళ్ళు నేను పడ్డ బాధ నేను చెప్పుకోలేకపోయా, కానీ వాళ్ళు చెప్పుకున్నారు. ఇన్ని రోజులు నేను వండిన వంట నీకు నచ్చలేదే? మరి గిన్నెలు తినేదాని కదా నువ్వు. అంటే బాధ చెప్పుకోలేక తినేదాన్ని. కొట్టారు మీరు. అసలుకి మగాళ్ళకి ఈ మాత్రం డోస్ ఉండాల్సిందే. మా బాస్ లేడీ కూడా నా తిండి తినలేకే నన్ను త్యాంపా ట్రాన్స్ఫర్ చేసినట్టుంది.